ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం డిక్లేర్ చేసిన తర్వాత సపోజ్ ఒక బటన్స్ కనుక డిక్లేర్ చేయాలి అనుకుంటే ఎలా డిక్లేర్ చేస్తాం? సో ఇక్కడ మీరు చూడండి, బటన్స్ అనేవి డిక్లేర్ అయి ఉన్నాయి. సో ఈ బటన్ అనేది తీసుకుని మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేయండి. దీని యొక్క విడ్త్ కనుక మీకు ఎంత కావాలి అనుకుంటే అలా ఇలా డిక్లేర్ చేయండి. సో నేను ఇక్కడ ఒక 3 బటన్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాను. ఇలా మీకు బటన్ యొక్క సైజ్ విడ్త్ అనేది ఎంత వరకు కావాలి అనుకుంటే అలా మీరు ఇలా దీని యొక్క డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. మీరు దాంట్లో నార్మల్ ఎప్పుడైతే డబల్ క్లిక్ చేస్తారో కోడింగ్ పార్ట్ లోకి అనేది వెళ్తుంది. సో ఈ కోడింగ్ పార్ట్ లో మీరు బ్యాక్గ్రౌండ్ కి ఏదైనా కలర్ కనుక ఇవ్వాలి అనుకుంటే బిఎస్సి కంట్రోల్ స్పేస్ అనేది ఇవ్వండి. యాష్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ కోడ్ అనమాట. సో ఇలా మీరు ఏది కావాలంటే అది డిక్లేర్ చేయొచ్చు. అలానే దీని యొక్క టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అనుకున్న టీఎక్స్ కంట్రోల్ స్పేస్ సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ యాష్ 1 2 3 4 5 6. దిస్ ఇస్ ద టెక్స్ట్ కలర్ యొక్క కోడ్. సో ఇలా మీరు బటన్స్ అనేవి డిక్లేర్ చేయొచ్చు. అండ్ దీన్ని మళ్ళీ ఒకసారి రన్ చేసి ఎమ్యులేటర్ లో చెక్ చేద్దాం. రన్ యాజ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఎస్, మీకు ఎమ్యులేటర్ లో ఆ యొక్క బటన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇలా మీకు నార్మల్ గా బటన్స్ అనేవి ఏ కావాలనుకుంటే అవి మీరు డిక్లేర్ చేయొచ్చు.